ఆకలితో ఉన్న సింహం శ్వాస తీసుకున్న గర్జన కన్నా భీకరంగా ఉంటుందట అది. ఇప్పుడు ఆ మహిళా నేత ఎంట్రీ కోసం గులాబీ శ్రేణులు ఇదే మాట చెబుతున్నాయి. 6 నెలల జైలు వాసం ముగిసింది. ఆ తర్వాత 3 నెలల విశ్రాంతి అయిపోయింది. ఇక మిగిలింది రీ ఎంట్రీయేనా? అది ఎలా ఉండబోతోంది అని చర్చించుకుంటున్నారు ఇప్పుడు. ఇంతకీ ఎవరా లీడర్? ఏంటా మ్యాటర్? కవిత రీ ఎంట్రీకి రంగం సిద్ధం. మళ్ళీ పొలిటికల్ గ్రౌండ్ లోకి బతుకమ్మ. అంశాల వారీగా పోరుకు సన్నద్ధమవుతున్నారా? యుద్ధం మోదీతోనే మొదలుపెట్టారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పొలిటికల్ గా రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారనే అంశంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అరెస్టైన కవిత 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనేక సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాక ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆగస్టు 28న ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. తన గర్జన ఎలా ఉండబోతుందనే విషయాన్ని విడుదలవ్వడంతోనే క్లారిటీ ఇచ్చారు కవిత. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. తనను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి అదే స్థాయిలో తిరిగి చెల్లింపులు ఉంటాయంటూ తీహార్ జైలు నుంచి విడుదలవుతూ చెప్పిన కవిత పొలిటికల్ గా ప్రత్యర్థులకు గట్టి వార్నింగే ఇచ్చారు. అయితే ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత రాలేదు. అనారోగ్య కారణాలతో రెస్ట్లోనే ఉండిపోయిన కవిత ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కులగణనలోనూ పాల్గొన్నారు. కుటుంబ వివరాలు అధికారులకు తెలిపి ఆ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ఫోటోలతో సహా షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రాజకీయంగా రీ ఎంట్రీ కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి తన మార్క్ కౌంటర్స్ తో ప్రత్యర్థులపై అటాకింగ్ మొదలుపెట్టిన కవిత 3 నెలల తర్వాత ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. తాజాగా అదానీ అంశానికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టిన కవిత అదానికి సంబంధించి ఒక న్యాయం, ఆడబిడ్డకు ఒక న్యాయం అంటూ మోడీని ప్రశ్నిస్తున్నట్టుగా పోస్ట్ పెట్టారు. దీంతో ఆమె మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఒక కార్యాచరణను కూడా కవిత రూపొందించుకుంటున్నారట. బీసీ జనాభా లెక్కలు తేల్చాలంటూ త్వరలోనే బీసీ కమిషన్ కు కవిత వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం, మహిళా రిజర్వేషన్ కోసం గతంలో ఢిల్లీ వేదికగా కూడా కవిత పోరాడారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై భారత జాగృతి ముఖ్య నాయకులతో కొన్నాళ్లుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సర్వే పూర్తయ్యాక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలతో కలిసి భారత జాగృతి తరపున పోరాడాలని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో సొంత ఇలాఖా నిజామాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు కవిత. నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించడం ద్వారా ఇకపై తాను రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాననే సంకేతాలను అటు నాయకులకు ఇటు క్యాడర్ కు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట కవిత. క్షేత్రస్థాయిలో పోరాటాలకు ప్రణాళికలు రూపొందించి క్యాడర్ను సిద్ధం చెయ్యాలని ఇప్పటికే భారత జాగృతి నేతలకు ఆదేశాలు ఇచ్చారట కవిత. వీటితో పాటు మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పెన్షన్ పెంపు తదితర ప్రజా సమస్యలపై కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కవిత సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాను డాటర్ ఆఫ్ ఫైటర్ అని పదే పదే చెప్పుకునే కవిత చాన్నాళ్ల తర్వాత పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.